హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో మరమరాలతోటి ఉప్మా చేశానండి. అదే మరమరాలతోటి ఉగ్గాని అంటారు కదా, కర్ణాటక స్పెషల్ అది చేశానమాట. ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి మీరు కూడా చూసేయండి. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే. దీనికి తగ్గట్టుగా దీనికి కాంబినేషన్ తోటి బజ్జీలు కూడా వేసాను. ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం అటుకుల ఉప్మా చేసుకుంటాం కదా, అలాగే మరమరాల ఉప్మా అనమాట అండి. దాన్ని ఉగ్గాని అంటారంతే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి మీరు కూడా చూసేద్దరు అండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. టేస్టీగా మరమరాలతోటి ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఒక 2 కప్పుల మరమరాలు తీసుకున్నాను నేను. శుభ్రంగా కడిగేయాలండి. ఇవి ఒకసారి అంతా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళన్నీ వంపేయాలన్నమాట. శుభ్రంగా ఇలాగ కడిగేసి నీళ్ళు వంపేసి పక్కన పెడితే నానిపోయి ఉంటాయి అనమాట అండి. ముందుగా అలా ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా ఈ నీళ్ళన్నీ తీసేస్తాను. పిండేసి ఇలా తీసేయచ్చు అనమాట. నీళ్ళన్నీ తీసేసి గిన్నె అయితే పక్కన పెట్టుకుందాము. ఇలాగ మిగిలినవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాము. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లికాడలు బాగా అందుబాటులో ఉంటాయి అన్నమాట అండి, వస్తూ ఉంటాయి, సీజన్ కదా, అందుకే ఉల్లికాడలు కూడా తీసుకున్నాను. అలాగే ఒక చిన్న కప్పుడు గులసెనగపప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు, ఒక 2 ఎండుమిర్చి వేసుకుని మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర కూడా వేసి మిక్సీ జార్లో ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది వేయడం వల్ల మరమరాల ఉప్మా మంచి టేస్ట్ వస్తుంది అనమాట అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇందులోకి మనకి ఇష్టమైన పప్పులన్నీ వేసుకోవచ్చండి. ఒక 2 స్పూన్ల పల్లీలు వేసాను నేను. మిగిలిన ఏమీ వేయలేదు. శనగపప్పు అది కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొంచెం వేగాలి. పిల్లలు ఆకలి అన్నారంటే అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చండి. ఇది టిఫిన్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచివండి మరమరాలు. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం వేగాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పచ్చి బఠానీలు కూడా వేసాను. బఠానీలు అందుబాటులో ఉంటే వేసుకోండి. అలాగే ఒక టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఇవన్నీ కూడా కొంచెం వేగాలి. చూసారు కదా, ఇవన్నీ కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న మరమరాలు వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, కలర్ కోసం బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి అంతా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆల్రెడీ మనకి ఉల్లిపాయలు అవి వేగిపోయాయి కాబట్టి స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. ఇలాగ జస్ట్ మొత్తం అంతా మరమరాలకి పట్టీలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదండి, గులసెనగపప్పు పొడి, అది వేసుకోవాలి. వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. అంతేనండి, రెడీ అయిపోయింది. చూసారా, ఇంకేమీ లేదండి, చిటికలో రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే తింటే భలే టేస్ట్గా ఉంటుందండి. పైన నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఇవి కూడా మొత్తం అంతా ఒకసారి కలిపేస్తే టేస్టీగా ఉగ్గాని అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి పైన, బాగుంటుంది. లైట్గా వేయాలండి, ఎక్కువ పుల్లగా కాదు. మళ్ళీ టేస్ట్ కోసం కొంచెం నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఉట్టినే మనం మరమరాల ఉప్మా చేసుకుని తినేయచ్చండి. ఇప్పుడు ఈ ఉగ్గానిలోకి మిరపకాయ బజ్జీలు ఉంటే కూడా బాగుంటాయని చెప్పి నేను మిరపకాయ బజ్జీలు కూడా అప్పటికప్పుడు వేస్తున్నాను. సన్న మిరపకాయలే ఉన్నాయండి, బజ్జీ మిరపకాయలు లేవు. వాటితోనే కొంచెం శనగపిండి, మనకు తెలుసు కదా, బజ్జీల పిండిలా కలిపేసుకుని అందులో కొంచెం వాము అది వేసి బజ్జీలు వేసాను అనమాట. ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి మిరపకాయ బజ్జీలు.
ఇలా ఉగ్గానీలోకి అంటే మరమరాల ఉప్మాలోకి మిరపకాయ బజ్జీలు వేసుకుని తింటే చాలా బాగుంటాయి అంటూ ఉంటారు కదా. కర్ణాటక రాయలసీమ స్పెషల్ అంటూ ఉంటారు. అందుకే నేను ఇలా ట్రై చేశాను అనమాట. బాగుందండి టేస్ట్ అయితే. ఎప్పుడైనా మనం కూడా అప్పుడప్పుడు ఉప్మాకు బదులు ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. టేస్టీగా అయితే ఉగ్గాని అలాగే మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. మిరపకాయ బజ్జీలు ఒకటే కాదండి, నేను వంకాయ బజ్జీలు కూడా వేసాను. అవి కూడా బాగున్నాయండి. ఇందులోకి ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీల్లో ఉన్నాయండి. మిరపకాయ బజ్జీలు అలాగే వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను 2-3 వీడియోలు చేశాను. తప్పకుండా అవి కూడా చూడండి. ఇంకా మీకు ఇష్టమైన రెసిపీస్ ఏమైనా చూడాలంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రకరకాల పిండి వంటలు, పచ్చళ్ళు, కర్రీస్ అన్నీ ఉన్నాయన్నమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతోటి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.